ఇగ్నిషన్ ఆప్షన్. ఈ స్టవ్ తెచ్చిన తర్వాత ఇది ఫస్ట్ యూసేజ్. దీన్ని టెస్ట్ చేయడానికి ఒకటి, ప్లస్ రెసిపీ వీడియో అంటే అలా కూడా పనికొస్తుందని ఇప్పుడు చేయడం జరిగింది. ఇప్పుడు నేను చేయబోయే ఐటమ్ ఇడ్లీ పిండితో పునుగులు. ఇగ్నిషన్ ఆప్షన్ చాలా స్పెషల్గా అనిపిస్తుంది, ఎందుకంటే అది పెట్టే కావచ్చు, లైటర్ ఇవి ఏర్పాటు చేసుకునే అవసరం ఉండదు. సింపుల్గా దీనికి వచ్చిన బాక్స్లో దీన్ని క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు మన సిలిండర్స్తో. క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు సమయానికి అగిపెట్ట దొరకకపోతే, లేదంటే తీసుకెళ్ళిన లైటర్ పనిచేయకపోతే అందరం ఎర్లీ మ్యాన్స్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. రాళ్ళు తెచ్చుకొని గడ్డేసుకొని ఫైర్ పుట్టించాల్సిన పరిస్థితి ఉంటుంది. క్యాంప్కి వెళ్ళినప్పుడు అవుట్డోర్లో వచ్చే విండ్ మనకి ఇక్కడ మ్యాచ్ అవుతేనే యాప్ట్ అనిపిస్తుంది ఈ ప్రోడక్ట్. అట్లా ఆలోచించి చేద్దాం అనుకున్నాను, కానీ నేను బాల్కనీ డోర్ తెరిచి దాన్ని ఎదురుగా హాల్లో చేశాను. అంటే విండ్ షీల్డ్ లేదు కదా, కుదరదేమో అనుకున్నాను, కానీ ఇన్బిల్ట్ విండ్ షీల్డ్ వచ్చింది అనేది నాకు తర్వాత అర్థమైంది. ఇది విండ్ షీల్డ్ అని నాకు ఎప్పుడు అర్థమైందంటే, నేను ఇక్కడ వండుతున్నప్పుడు బాల్కనీ డోర్ తెరుచుకొని ఇక్కడ కూర్చున్నాను. నేను అందులో నుంచి గాలి వచ్చేది, అంటే ఎక్కువే వచ్చింది, ఆరిపోద్దేమో అనుకున్నాను, కానీ ఆరిపోలే. అప్పుడు అర్థమైంది నాకు ఇది విండ్షీల్డ్ అని. నాకు ఈ ప్రోడక్ట్లో బాగా నచ్చింది ఏంటంటే సెల్ఫ్ ఇగ్నిషన్ ఆప్షన్ ఒకటి బాగా నచ్చింది. దానికి ఇచ్చిన కేసులో ఈ స్టవ్, సిలిండర్ ఇదంతా పెట్టుకొని వెళ్ళిపోతే చాలా కంఫర్ట్ ఉంటుంది. అంటే లైటర్ ఎక్కడుంది, మ్యాచ్ బాక్స్ ఎక్కడుంది వెతకటము, లేకపోతే టైంకి లేకపోతే అంతా సెట్ అయిపోతుంది. మ్యాచ్ బాక్స్ ఒకటే మిస్సింగ్, లేకపోతే లైటర్ ఒకటే మిస్సింగ్ అంటే ఆక్కూడి ఉంటుంది. అది లేకుండా, దాని అవసరం లేకుండా ఇందులో ఈ ప్రోడక్ట్లో ఆప్షన్ ఇవ్వటం అనేది నాకు అంటే చాలా అమేజింగ్ అనేది అనిపించింది. ఈజీ టు యూస్, ఈజీ టు ఇన్స్టాల్ సిలిండర్. తర్వాత దీని తర్వాత వీడియో వస్తుంది. అది ఇది సిలిండర్ అండి, ఇది మ్యానుఫ్యాక్చర్ డేట్. సో ఫిట్ చేసే ముందు ఇది చూసుకోండి. ఇది క్యాప్ తీసేయాలి, ఇది నాజల్, ఈ గ్యాప్ పైకి వచ్చేలాగా పెట్టాలి. ఇది లిఫ్ట్ చేయాలి, లిఫ్ట్ చేసి ప్లేస్ చేస్తే ఆ సర్కిల్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత రిలీజ్ చేయాలి. ల్యాచ్ చేసిన తర్వాత సిలిండర్ని పట్టుకొని అన్లాక్ బటన్ని లాక్ చేయాలి.
చేస్తే అది హోల్డ్లో ఉంటుంది సిలిండర్. కరెక్ట్గా ప్లేస్లో కూర్చున్నట్టు సిలిండర్. కానీ చెక్ ఇది అన్లాక్ పెట్టేటప్పుడు మాత్రం సిలిండర్ సెట్ చేసేటప్పుడు ఇది అన్లాక్లోనే ఉండాలి. తర్వాత లాక్ చేయాలి. ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఇప్పుడు నెక్స్ట్ రిమూవ్ చేసే విధానం ఎట్లా చూద్దాం. సేమ్ సిలిండర్ హోల్డ్ చేసి అన్లాక్ చేయండి, రిలీజ్ చేయండి, అంతే. తీసేసి క్యాప్ పెట్టి రీయూజ్ చేసుకోవచ్చు. సిలిండర్ పెట్టి ఉంచితే మాత్రం కొంచెం రిస్క్ ఉంటుంది. లేదు, తీసేస్తేనే సేఫ్. రివ్యూ ఫస్ట్ పార్ట్లో అది వెంటిలేటెడ్ క్లోజ్డ్ రూమ్లో చేశాను. అంటే మనకి కిచెన్లో వంట వండుకున్నట్టే ఉండింది. ఇది మాత్రం కంప్లీట్గా ఓపెన్ అవుట్డోర్స్లో చేశాను. సెకండ్ పార్ట్ నాకు గాలి వల్ల ఇబ్బంది అయితే ఏం కలగలేదు. ఇంకా ఫస్ట్ పార్ట్లో ఏమో ఒక స్టూల్ మీద పెట్టి నేను చైర్లో కూర్చొని చేశాను. అదొక టైప్ అని చేశాను. సెకండ్ పార్ట్లో కంప్లీట్గా కింద అంటే ఫ్లోర్ మీద కూర్చొని, స్టవ్ ఫ్లోర్ మీదనే ఉంది, నేను కూడా ఫ్లోర్ మీదనే కూర్చొని చేశాను. ఇది కూడా కంఫర్ట్గానే ఉంది. కావాల్సినవన్నీ తెచ్చి అందుబాటులో పెట్టుకొని చేస్తే కంఫర్ట్గానే అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా కంఫర్ట్ కూడా అనిపించింది. బిర్యానీ లాంటివి కూడా చేసుకోవచ్చు, కానీ సిలిండర్స్ ఎక్కువ ఖర్చు అవుతాయి అంతే. అంతేగాని పెద్ద స్టవ్ మీద అవుతుంది, ఇది పోర్టబుల్ స్టవ్ మీద అవ్వదని ఏం లేదు. అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు. ఇదే అండి ఈ ప్రోడక్ట్ కంప్లీట్ రివ్యూ. బాయ్.